ఎప్పుడూ నాన్ వెజ్‌తోనే కాకుండా వెజ్‌తో కూడా మనకి చికెన్, మటన్ తినే ఫ్లేవర్‌తో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ముందుగా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మనకి లైట్‌గా కలర్ అది చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్, 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కర్రీకి కావాల్సినటువంటి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు మీడియంలో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ములక్కాడలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. లైట్‌గా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చెప్పాను కదండీ! నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది కర్రీ. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి కర్రీని. ఈ కర్రీ మనకి రైస్‌లోనే కాదండి, పుల్కాలు, చపాతీలు, బటర్ నాన్స్ దేనిలోకైనా చాలా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను.